ఇప్పుడు డే 2 అనమాట. మేము రామ్ మందిర్కి స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ నిన్న గంగా హారతికి వెళ్దాం అనుకుంటే అవ్వలే కదా. సో ఈరోజు ఫాస్ట్గా రామ్ మందిర్ వెళ్ళి వచ్చేసి అయిపోయిన తర్వాత గంగా హారతికి రావాలన్నమాట, మళ్ళీ బ్యాక్ ఇక్కడికి. సో యా, లెట్స్ గో. మధ్యలో ఇక్కడ ఆగాం గాయస్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. టైం 9:48 అయింది ఇప్పుడు. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి, వెళ్తున్నాం. అయోధ్య వచ్చేసాం. ఇప్పుడు మందిర్ దర్శనానికి వెళ్తున్నాం. సో ఆ కార్ అయితే ఇక్కడ ఎక్కడో పార్క్ చేసాము. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలో తెలీదు. వీల్ చైర్ తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే నానమ్మకి తాతకి, ఎందుకంటే వాళ్ళతో వెళ్తే మేము ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు. మమ్మీ నాన్న అయితే వేరేగా వస్తానని అన్నారు. ఆ అంకుల్ అయితే ఇలా చెప్పారు, మరి ఎలా వెళ్తామో చూడాలి. వెళ్తామంటే గైస్ మళ్ళీ ఇది ఎక్కుతున్నాం. ఇక్కడికి రావడం కాదు కానీ మా నాన్నమ్మ తాతయ్యకి అన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తున్నాం. టుక్ ఎక్కారు, ఇంకా ఇట్లది సైకిల్ రిక్షా ఎక్కారు, వీల్ చైర్ కూడా ఎక్కారు. కదా టుక్లో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ వీల్ చైర్కి వెళ్ళాలి. ఇక్కడ వరకు నడుచుకొని వెళ్ళాలి గాయ్స్. మేమందరం బొట్టలు పెట్టుకున్నాం. మమ్మీ హాయ్ చెప్పు. గైస్ రామ్ మందిర్ దర్శన్ చాలా అంటే చాలా బాగా అయింది. మాకు విఐపి దర్శన్ అయిందనమాట. మేము ఆల్రెడీ సుగున్ దర్శన్కి బుక్ చేసాం టికెట్స్. సో అలాగా వాళ్ళని వీల్ చైర్లో పెట్టాం కాబట్టి ఇంకా విఐపి దర్శన్ అయిపోయింది, చాలా బాగా అయింది. ఇప్పుడు వీల్ చైర్ తీసుకెళ్తున్న వాళ్ళు ఇంకొక టెంపుల్ సజెస్ట్ చేశారు, అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. హనుమాన్ టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది. సో పానీపూరి తింటున్నా. సో మెనీ డేస్. గైస్ ఇప్పుడేమో సరియు నది అంట, అక్కడికి వస్తున్నాము. అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాటర్ తీసుకొని వెళ్దాం. చాలా బాగుంది, చూపిస్తాను చూడండి.
గైస్ మధ్యలో ఎక్కడ ఆగాం గైస్, అంత చలి అంటే అంత చలిగా ఉంది. టెంపరేచర్ 7 ఉన్నది. గైస్ లెట్ మీ కరెక్ట్ యూ, ఇట్స్ 7 degrees కాదు 5 degrees ఉన్నది. ఎంత చలేస్తుంది. మేం కాదు గైస్, మీ డ్రైవర్ తినడానికి ఆగాడు. ఆడ వస్తా కానీ నేను వెళ్ళాను. పెట్రోల్ కాదు సారీ, ఇక్కడ గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు. అందరినీ దిగిపోమన్నారు బయటికి. లిటరలీ బయట అంతా చలిగిందంటే చూడండి, మేము అలాగే బూజ్లాగా ఉన్నారు ఒక్కొక్కరు.